నా ప్రెస్ మీట్ లో థియేటర్లు సమస్య ఉందని మీరు చెప్పారు. మరి ఇప్పుడు ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు సార్? సార్ సినిమా రిలీజ్ 14వ తారీఖుని మా నిర్మాత గారు డిస్ట్రిబ్యూటర్ అదే పని మీద ఉన్నారు. ఎన్ని థియేటర్ అనేది మీకు ఇంకొక 3 రోజుల తర్వాత తెలుస్తుందండి. ఎస్, తప్పేంటి సంక్రాంతి ఒక డబ్బు సొత్తా అంట, ఒక డబ్బు సొత్తా అంట. ఎందుకు ఉండాలంటున్నాను నేను? ఎందుకు ఉండాలి? హైదరాబాద్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయి మీకు? ఎన్ని ఉన్నాయి చెప్పండి మీరు? 100 పైన ఉన్నాయి. చిరంజీవి గారి సినిమాకి తీసుకోమని చెప్పండి ఒక 50, బాలకృష్ణ సినిమాకి ఒక 50 తీసుకోమని చెప్పండి. ఇంకా పైన ఉన్నాయి కదా, శతమాన్ బాబు తీసుకోమని చెప్పండి. ఇంకా మిగిలిన 1, 2, 3, 4, 5, 10 ఉండవా? అయ్యాని దీనికి ఇవ్వరా? ఇస్తారని ఆశతోనే మేము రిలీజ్ చేస్తున్నాం. ఇవ్వాలి. సంక్రాంతి అంటే అందరి జీవితాలు వెలుగు నింపేది. అది కొద్దిమంది జీవితాలతో నింపడం కోసం కాదు సంక్రాంతి పండుగ. మన హిందూ పురాణాల్లో కానీ మన తెలుగు జాతిలో కానీ సంక్రాంతి పండుగకి ఒక ప్రత్యేకత ఉంది. సంక్రాంతి నాటి సినిమాలు ఎందుకు రిలీజ్ చేస్తారండి? కోళ్ళ పందిలా ఉంటుంది అది గొప్ప ఫ్లోటింగ్. అది 5 సూపర్ డూపర్ హిట్ సినిమాలు రిలీజ్ అయినా చూసే జనం అక్కడ ఉన్నారు. కాబట్టి సంక్రాంతి సెలవులు భారీ సినిమాలు కానీ మీరు పండగ సెలవులు, అక్కడి పబ్లిక్ హాలిడేస్లు, క్రిస్మస్ హాలిడేస్లు, విజయదశమి హాలిడేస్లు, ఆల్ హాలిడేస్లు అన్నీ మీరు పెద్ద సినిమాలు అంటే మరి చిన్న సినిమాలు ఎప్పుడు చేస్తారండి రిలీజు? మీరందరూ పెద్ద మేధావులు. మీరు భారీ సినిమాలు ఉండగా మీరు ఎందుకు వస్తారండి చెప్పడానికి? ఒకసారి మీరు సినిమా తీసి అప్పుడు చూడడం తెలుస్తుంది మీకు. అరే తల్లి బిడ్డని కంటున్నప్పుడు 9 మాసాలు మోచినప్పుడు బిడ్డని కనాలి. దానికి థియేటర్లు ఇవ్వాలి, ప్రొడ్యూసర్ కౌన్సిల్, ఫిల్మ్ ఛాంబర్లు ఆ రకంగా యాక్ట్ చేయాలి. లేకపోతే ఈ సగటు నిర్మాత వస్తువు తగులుతుంది. కాబట్టి సినిమా సత్తా ఉంటే ఆడుతుంది, లేకపోతే వాడదండి. ఏ సినిమాలు ఉన్నాయి? మీరు ఎలా వెనక్కి పరిగెడుతున్నారు అనుకోండి. 26 ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. హృతిక్ రోషన్ సినిమా ఉంది, షారుఖ్ ఖాన్ ఫిల్మ్ ఉంది, వెంకటేష్ గారి సినిమా ఉంది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయా? మళ్ళీ ఫిబ్రవరి 1st వీక్లో చాలా ఉన్నాయా? 10th అప్పుడు మళ్ళీ నాగార్జున సినిమా ఉంది. మళ్ళీ పబ్లిక్ హాలిడే సెంటర్ అయిన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కానించి బాహుబలి కానించి ఆల్ భారీ సినిమాలు ఉన్నాయా? మరి ఎప్పుడు చేస్తారు మీరు రిలీజ్ సినిమా? మీలాంటి ప్రెస్ ఒకటి తెలుసుకోండి. మాలాంటి మీరు ఆ భారీ సినిమాలు ఉండగా ఎందుకంటే మీరు రిలీజ్ చేస్తారని ప్రశ్నించడం కాదు. అకార్డింగ్ టు సెన్సార్ సర్టిఫైడ్ అయిన తర్వాత సినిమాలు రిలీజ్ అవ్వాలి. దానికోసం మీ ప్రెస్ ఫైట్ చేయండి. యూ గో ఇన్ దట్ యాంగిల్.